నుండి విముక్తి పొందాడు. ఇప్పుడు చక్కగా దేవుని రాజ్యానికి వారసుడయ్యాడు. ఇక్కడ భూలోకములు ఎందరు ఏడుస్తున్నారో ఆయన చూడడు, ఎందరు వేదన పడుతున్నారో ఆయన చూడడు, ఇక్కడ ఎంతమంది చేరామో ఆయన చూడడు. ఆయన ఆత్మ ఎప్పుడైతే విడిచిపెట్టాడో దేవదూతలు వచ్చి ఆయన ఆత్మను దేవుని రాజ్యానికి తీసుకుపోయిన రీతిగా దేవుని లేఖన భాగాల ద్వారా చూడగలం. ధనవంతుడు లాజరు విషయంలో అదే చూస్తూ ఉన్నాం. లాజరు చనిపోయినాక దేవదూతలు పరలోకము నుండి దిగివచ్చి తన ఆత్మను పరలోకానికి ఎత్తిపోయారంట. అలాగే ధనవంతుడు చనిపోతే ఎదుగు అతన్ని మనుషులు మనలాగా పాతి పెట్టిన రీతిగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యందు ఎవరైతే మారు మనసు పొంది రక్షణ పొంది మరణిస్తారో వారి ఆత్మ ఇక్కడ ఉండదు. వారు ఏడ్చేటువంటి ఏడుపులు చూసేటువంటి అవకాశం లేదనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. వాళ్ళ పక్కలకు నిన్ను వీధి క్షణమైన మేముండగలము, నిన్ను వీధి క్షణమైన మేముండగలము. ఇక్కడ కొని అడిగిన మస్తు అడిగిన మొక్కల